రోజు రోజు మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మోసం చేసే వాళ్ళు కూడా కొత్త కొత్త రూట్స్ వెతుక్కొని మరీ మోసం చేస్తున్నారు. మోసపోయేవాడు మోసపోతానే ఉన్నాడు. ఒకప్పుడు ఏంటంటే లక్షలు కట్టండి, వేలు కట్టండి అని చెప్పి మోసం చేసేవాడు ఎవరో ఒక్కరిని అక్కడక్కడక్కడక్కడ. ఇప్పుడు అందరికి తెలిసిపోతున్నాయి కదా, లక్షల వేలు కట్టమంటే ఆలోచిస్తున్నాడు మనిషి, అమ్మో ఏంటో ఈడేం చేస్తాడో ఏమవుతుందో అని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటంటే దొంగలు కూడా ఆలోచన చాలా ఫ్రీ చేసేసి సామాన్యులకు అందుబాటులోకి వచ్చేసారనమాట. మోసపోయే వాళ్ళకి అందుబాటులోకి ఎలా అంటే 500. రీసెంట్గా ఖమ్మంలో జరిగిన సిట్యువేషన్ ఇది. విజయ్ కుమార్ అనే ఒక మనిషి ఒక ఊర్లో ఏదో ఒక 20 లక్షలు పెట్టి ఒక హౌస్ కొన్నట్టుగా పత్రాలు, ఫేక్ పత్రాలు సృష్టించుకొని ఇల్లు నాదే అని చెప్పుకున్నాడు. అది కూడా చిన్న రేకుల హౌస్ ఏదో సంథింగ్. అంటే ఎందుకు ఆ ఇల్లు కొన్నాడు అంటే, ఆ ఇల్లు అమ్మడం కాదు వాడి మెయిన్ కాన్సెప్ట్. ఊర్లో మనకు కూడా ఇల్లు ఉంది అంటే ఊరు జనాలు నమ్ముతారు, నువ్వు ఇల్లు నాదేనండి ఇది అని చెప్తారు కదా. అంత ఓ మనోడు ఇక్కడే ఉంటాడు, ఓకే ఓకే అట్లా చేసేసి చాలామంది చిట్టీలు గిట్టీలు ఇవన్నీ వేస్తూ ఉంటారు. బట్ 500కే వీడి మోసం తెలివితేటలు ఎలా ఉన్నాయంటే, సంక్రాంతి లక్కీ డ్రా 500 500 500 పెట్టి ఇవ్వండి. లక్కీ డ్రా ఎవరికి వస్తుందో చెప్పలేం. 30 లక్షల విల్లా, 30 లక్షల హౌస్ ఏది అంటే ఇదే తీసేసుకోండి, నష్టమే ఉంది. ఇది పోతే మళ్ళీ ఇంకోటి 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 నేను ఇట్లాగే చేస్తూ ఉంటాం. నీకేంటి లాభం అని అడిగితే, ఏమో ఎక్కువ లాటరీ టికెట్లు అమ్ముడిపోతే నాకు కొంచెం లాభం వస్తుంది, ఎవరో ఒకరికి ఇల్లు అయితే వస్తుంది కదా, నీకైతే 500 కదా. అంటే ఫేర్గా బిజినెస్ ప్లాన్ కూడా చెప్పడమే. నేను ఎక్కువ లాటరీ టికెట్లు అమ్ముకుంటానండి, నాకు ఒకవేళ 30 లక్షల కంటే ఎక్కువ వచ్చింది అనుకో లాభపడతా, తక్కువ వస్తే కొన్నోడు లాభపడతాడు. ఎక్కువ రావాలని కోరుకుంటున్నా, ఇప్పటికే చాలామంది కొనేశారు, మీరు కూడా ఉండే ఎవడో ఒకడికి వస్తుంది, కానీ దొరికినోడు అదృష్టవంతుడు. 500 పోతే పోనీలే వస్తే విల్లా వస్తుందేమో అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. మన తెలంగాణలో ఎలా అంటే మద్యం షాపులనే 2 లక్షలకి 3 లక్షలకి వేలం వేస్తేనే 10-20 కొనేవాళ్ళు ఉంటారు. అది 2 సంవత్సరాల టెన్యూర్ అయినా సరే ఎక్కువ లాభం పొందుతామన్న ఆశతో. అందులో ఎంత వస్తుందో నాకు తెలీదు. బట్ ఈవెన్ దో ఇక్కడ మాత్రం 500 కాబట్టి ఆల్మోస్ట్ అందరు ఇచ్చేసారు. అలా 500 వసూలు చేస్తా ఊర్లో ఏదో హడావిడి నడుస్తూ ఉంది. ఏంటా అని పోలీసులకు దృష్టి పడింది. ఏంటబ్బా అని ఆరా తీస్తే, పలానా మనిషి 500కి లక్కీ డ్రా అమ్ముతున్నాడు, గెలిచిన వాళ్ళకి లగ్జరీ విల్లా ఇస్తా అన్నాడు. అదేంటి, పర్మిషన్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్కీ డ్రాలు పెట్టడం తప్పు. అండ్ అసలు ఇదేంటో కొంచెం తేడాగా ఉందని చెప్పి వాళ్ళందరిని అరెస్ట్ చేస్తే 10 మందిని ఇటిదేనండి అని తెలిసింది. పోనీ ఇల్లు ఎవడన్నా, నువ్వు ఇచ్చే ఇల్లు ఏమన్నా నీదా అంటే అది కూడా ఫేక్ డాక్యుమెంట్స్. అలా 10 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ ఫోన్లు, ల్యాప్టాప్లు, తదుపరి సామాన్లన్నీ సీజ్ చేయగా ఇన్ని బుక్కులు దొరికాయి అన్నమాట. ఆ కూపన్ బుక్కులు అవి తయారు చేయించుకున్నాడు వాడు. అండ్ నెక్స్ట్ అలాగే ఆల్రెడీ ఒక 522 టికెట్స్ అమ్మేశాడు. 522 into 500 ఆల్రెడీ అమ్మేశాడు. హీఈస్ లిటిల్ ప్రాఫిటెడ్. అట్లా ఆ టీం అంతా అదే పనిగా వర్క్ చేస్తా డబ్బులు దోచుకొని అక్కడ నుంచి వెళ్ళిపోదామని ప్లాన్ వేసింది. బట్ ఈలోపే పోలీసులు కొంచెం చాకచక్యంగా వ్యవహరించి, అంటే మేబీ వాళ్ళ దగ్గర కూడా వచ్చిందేమో 500 కూపన్, ఇది నిజమా కాదని కనుక్కుంటే బయటపడింది. లేదంటే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తుంటే ఈరోజు ఇంకో వాళ్ళు కూడా దాంట్లో బాధితుల్లో ఒకరై ఉండేవాళ్ళు అంతే. సో మీరు కూడా ఈ మధ్య 100 200 జస్ట్ కట్టట్లు వదిలేయండి వచ్చేస్తుంది మీకు అని ఇలా చెప్తా ఉంటారు. చాలా తక్కువ అమౌంట్ కదా అని టెంప్ట్ అవుతాం. ఆ టెంప్టింగ్నెస్ కొంచెం తగ్గించుకుంటే బెటర్. ఇక అంతమించి ఇంకేం చెప్పలేము. ఎందుకంటే మోసం చేసేవాడు ఇక్కడో అక్కడ ఎక్కడో ఉంటాడు, మన చుట్టూలే ఉంటారు, మనకు తెలిసిన వాడే ఉంటాడు, ఎప్పటి నుంచో మనల్ని కాచు కూర్చునేవాడే ఉంటాడు. మనం వాడి దగ్గరే మోసపోతాం. అది. థ్యాంక్ యూ సో మచ్.